వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హనుమాన్ దీక్ష సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో మరి మన జై భారత్ కార్యక్రమంలో జై జవాన్ జై కిసాన్ మరి మన ఉన్నటువంటి ఆ జవాన్లు మన కోసం ఎంతో పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం బైక్ ర్యాలీ తీయడం జరిగింది. శ్రీ ఆది ఆంజనేయ స్వామి దేవాలయం నుండి చేర్యాల మండలంలో ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ర్యాలీ తీయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న జరిగిన దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను 26 మందిని చంపిన సందర్భం అయితే అందరికీ ఆ విషయంలో మన భారత సైన్యం ఎంతో కృషి ఉన్నది. కేంద్ర గవర్నమెంట్ సహకారం కానీ అందరి సహకారంతో పాకిస్తాన్ని అంతమొందించే క్రమంలో మొన్న మన భారత సైనికులు దాడి చేశారు. 100 మందిని మన 26 మందిని మన భారత భాగం చంపితే 100 మంది 200 మందిని మట్టు పెట్టారు. అదే విషయంలో కూడా మొన్న బార్డర్లో కూడా మన భారత సైనికుడు మురళీ నాయక్ కూడా కాల్పులలో చనిపోవడం బాధాకరము. మన దేశం గురించి ఆ స్వామి ప్రాణత్యాగం చేశాడు. ఆ స్వామి గురించి సంతాపకంగా ఇవాళ ఈరోజు ఆది ఆంజనేయ స్వామి హనుమాన్ దీక్షా సేవా సమితి హనుమాన్ భక్తులు 100 బైకులతోటి సంఘీభావంగా మన భారత సైనికులకు అందరి గురించి సంఘీభావంగా కూడా ర్యాలీ తీయడం జరిగింది. ఇదే ఇట్టి విషయంలో మన భారత సైనికుల కృషి ఎనలేనిది. వారు ఇవాళ అక్కడ ఉన్నారు కాబట్టి ఇవాళ మనం ఇంత నిమ్మలంగా ఉన్నాం, ఇంత సుభిక్షంగా ఉన్నామంటే వాళ్ళ సేవనే, వాళ్ళ ఎనలేని సేవ వాళ్ళది. వాళ్ళ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ నిమ్మలంగా ఉన్నాము. మనం వాళ్ళ సంఘీభావంగా ఎప్పుడు కూడా మనం దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాము. జై జవాన్ జై జవాన్ జై భారత్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.